నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గురువిందపూడి గ్రామానికి సంబంధించి గత 57 నెలల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 7,50,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనం, 52 లక్షల రూపాయలతో నిర్మించిన చెరువు తూము మరమ్మతులు, రక్షణ గోడ, 13.50 లక్షల రూపాయలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం, 13 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను మంత్రి కాకాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద రైతుల కోసం దున్నేవాడితే భూమి అనే లక్ష్యంతో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ భూములను వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఆ భూములపై హక్కు కల్పించి చట్టబద్ధంగా పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. గురువిందపూడి గ్రామంలో మంత్రి కాకానికి గ్రామ వైసీపీ నాయకులు మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మన్నెమాల శ్రీహరిరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసిరి భాస్కర్ గౌడ్, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు ఓసూరయ్య, ఎడం మల్లికార్జున్ రెడ్డి, గుంజి రమేష్, ముంగర రవీంద్రారెడ్డి, కోసూరు కోటేశ్వరరావు, గౌడ్ మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, విధి శాఖ అధికారులు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. గురువిందపూడి గ్రామానికి సంబంధించి నా సోదరుడు మన్నెమాల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. దాదాపుగా 1,32,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు గ్రామానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి కానీ, లేదా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని సుధీర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంజూరు చేసినటువంటి పనులు కానీ ఒక్కసారి చూస్తే, ఈ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా, మంత్రిగా 5 సంవత్సరాల కాలంలో 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు ఈ గురువిందపూడి గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 1,61,00,000 రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. 51 లక్షల రూపాయలతో సైడ్ కాలువలు నిర్మించాం. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కి 80 లక్షలు మంజూరు చేశాం. పనులు జరుగుతున్నాయి. 30 లక్షల రూపాయలతో రోజు ఎస్సీ కాలనీలో 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభించాం, పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు త్రాగునీటికి సంబంధించి 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైపు లైన్లకు సంబంధించి ఈరోజు పనులు ప్రారంభమై జరుగుతున్నాయి. నీటిపారుదలకు సంబంధించి 50 లక్షల రూపాయల చెరువులు, కాలువలకు మరమ్మతులకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు 50 లక్షలు మంజూరు చేశాం. పాఠశాలల రూపురేఖలు మార్చాలి, బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పథకం కింద 53 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి ఆ పాఠశాలలో అన్ని హంగులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు వాటిని కూడా ప్రారంభించడం జరిగింది. 10 లక్షల రూపాయలతో దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. విద్యుద్దీకరణకు సంబంధించి కొత్త స్తంభాలు కానీ, ఉన్నటువంటి పాత స్తంభాలకు కరెంటు కానీ, ఉన్నటువంటి విద్యుత్ దీపాలు వెలిగించడానికి కానీ దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. వీటన్నిటికీ సంబంధించి ఈ యొక్క గురువిందపూడి గ్రామ పంచాయతీలో 57 నెలల నా పదవీ కాలంలో దాదాపుగా 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. సామాన్లు ఇంటికి వస్తున్న రేషన్ సామాన్లు, ఈరోజు త్రాగునీరు ఇంటికి వస్తుంది. మహిళలకు సంబంధించినటువంటి మిగిలిపోయిన పనులు ఏదన్నా ఉన్నాయంటే అన్నం వండుకోవడం, తినడం తప్ప మిగతా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఇంటి గుమ్మానికే చేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి అనేది ఇబ్బంది లేకుండా చేశాం. అన్ని వర్గాల గురించి ఆలోచన చేశాం, రైతుల గురించి ఆలోచన చేశాం. రైతు సంక్షేమమే జయంగా ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ఒక్క మనుబోలు మండలానికి సంబంధించి 1006 రైతులకి 1224 ఎకరాలు ఈరోజు భూములు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో పాటు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి 20 ఎకరాలు 21 మంది అసైన్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఎవరైతే గతంలో చెప్పేవాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు దున్నేవాడిదే భూమి అని, కానీ ఎప్పుడు దున్నేవాడిది భూమి కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు 20 సంవత్సరాల భూమి అనుభవిస్తే ఆ 20 సంవత్సరాల తర్వాత అది ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే పట్టా భూములు అవుతాయో ప్రభుత్వ భూములు కూడా పేద రైతుకు పట్టా భూములుగా మార్చి ఇవ్వాలి. ఆ పేద రైతు పట్టా భూముల మీద ఏ విధంగా హక్కులు కలిగి ఉంటాడో
ప్రభుత్వ భూమి మీద కూడా అదే రకమైనటువంటి హక్కులు కలిగించాలని దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈరోజు 20 సంవత్సరాలుగా పట్టాలు తీసుకుని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఉచితంగా ఈరోజు ప్రభుత్వ భూమినిచ్చి ఆ భూమి మీద సంపూర్ణమైనటువంటి సర్వ హక్కులు కల్పించడం జరిగింది. చెప్పాలంటే అసలు నేను పని అడగాలంటేనే నాకు భయం వేస్తుంది. అంటే నేను చెప్పిన క్షణంలోనే ఆ పని శాంక్షన్ చేయించి ఇమీడియట్గా చేయించేస్తా ఉంటాడు. ప్రతి పని మనం ఎక్కువ పనులు అడగాలన్నా కూడా కొంచెం నాకు మొహమాటం ఎక్కువ. అట్లా అని ఏదన్నా ముఖ్యమైన పనులు చెప్పినా కూడా నేను అంత అన్ని లక్షలు అన్నా ఎక్కువ అవుతుందేమో అని అంటే ఇమీడియట్గా చెప్పి ప్రతి పని శాంక్షన్ చేశాడు. నేను అడగడమే నాకు భయం వేసేది ఎక్కువ. అడగాలన్నా కూడా మళ్ళీ అవి శాంక్షన్ చేస్తే మనం పరిగెత్తాలి కావాలని ఆలోచనలో ఉన్నాము. అన్న మీకు మాత్రం మనసు వంచి తెలుసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఏ సమస్య వచ్చినా గోవిందపూడిలో గ్రామంలో నాకైతే గ్రామంలో వర్గాలు ఎన్ని ఉండదు. ఎవరు ఏమి ఇబ్బంది అని ఉన్నా కానీ ఏదన్నా కానీ పనిచేయడం నా అలవాటు. అట్లాంటి పనులు ఏదన్నా ఇబ్బంది అని నేను మళ్ళీ అడిగితే ఏమన్నా అనుకున్నా అన్న అట్లాంటి పనులు కూడా సరే మన వాళ్ళు కదా అసలు అట్లాంటి మనం ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం చేయాలి కదా అని చెప్పి రైతుడి కార్డు కూడా ఫోన్ చేసిన గొప్ప విషయం. ఇంకా అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను, చెప్పలేను. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో గుర్తింపు ఇచ్చిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని 9-10 వార్డుల్లోని గమల్లపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ పార్టీ పథకాలను వివరించారు. సంధ్యారాణి మాట్లాడుతూ 9-10 వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఎంతో గుర్తింపు ఉందని, ఈ వార్డులోని ప్రజలు తెలుగుదేశం పార్టీకి వారి సహాయ సహకారాలు ఎప్పుడు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, శివప్రసాద్ గౌడ్, తీగల చంద్రశేఖర్, శ్రీనివాసులు, రహీం, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. 9-10 వార్డులు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి పులిమి శ్రీనన్న గారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది ఉంది. ఎందుకంటే సునీల్ అన్న గారు చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి బలరామయ్య నాయుడు గారి నిమ్మకాయల కొట్టు దగ్గర నుంచి బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ కానీ ఇవన్నీ ఈ వార్డు ప్రజలు ఈ పార్టీ ఆఫీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పార్టీ విషయంలో కానీ సహకరిస్తూ మాకు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే బీసీలకి ఈ ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు. ఇంకా బీసీ కార్పొరేషన్ అనేది తీసివేసి ఇంకా దానికి రావాల్సినటువంటి లోన్ల విషయంలో కూడా బీసీలందరికీ అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ధరల పెరుగుదల విషయంలో కానీ కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇలా విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనల్ని బాధిస్తూ ఉంది ప్రభుత్వము. కనుక ఈ ప్రభుత్వానికి మనం అందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ ముఖ్యంగా సునీల్ అన్న అభ్యర్థిగా ఉంటుండగా మీరు ఉమ్మడి అభ్యర్థిగా జన సైనికులు తెలుగుదేశం బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ని మీ అందరి ఆశీస్సులతో గెలిపించాలని, ముఖ్యంగా ఈ రాక్షస పాలనని తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1995 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ వార్డు ప్రజలు నన్ను 3 సార్లు కౌన్సిలర్గా గెలిపించారు. 95లో చైర్మన్గా పాసెం సునీల్ కుమార్ గారు ఈ వార్డులో కౌన్సిలర్గా నేను ఎన్నికవడం జరిగింది. అప్పుడు ఏ అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి, కలవాట్లు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇవన్నీ అప్పుడు చైర్మన్గా సునీల్ కుమార్ ఉన్నప్పుడు, కౌన్సిలర్గా నేనున్నప్పుడు ఈ ఈదు బోర్లు కానీ ఇవన్నీ ఆ రోజుల్లో మేము వేయించేవాటి. సుమారు ఆ రోజుల్లో ఒక వార్డుకి 10-15 పెన్షన్లు తక్కువనే లేదు. మేము కౌన్సిలర్ కానీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంచుమించు వార్డుకి 150 నుంచి 200 పెన్షన్లు పెట్టడం జరిగింది ఆ రోజుల్లోనే.
రాక్షస పాలన అంతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ పొత్తులో ముందుకెళ్తుంది. మన గూడూరు నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీకి టికెట్ ఇచ్చినా లేదా టీడీపీ పార్టీకి టికెట్ ఇచ్చినా కానీ మనందరం భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉమ్మడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి పాద సునీకుమారి సతీమణి సంజయ్ రాణి గారు మన గమనపాలెం మహారాష్ట్ర వీధి మాయబజార్ ప్రాంతాల్లో ప్రచారంకి వచ్చారు. అందులో భాగంగా మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆమెతో కలిసి ఈ వార్డులంతా తిరుగుతున్నాము. ఇందులో జనసేన పార్టీ మేనిఫెస్టో షణ్ముఖ వ్యూహం అలాగే బాబు భరోసా కరపత్రాలను ఇంటింటికి పంచి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చేయబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది. ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఎన్నికల నిర్వహణ పోలింగ్పై అవగాహన కల్పించేందుకు మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. విద్యార్థులకు పోలింగ్ ప్రక్రియ, ఓటు వేసే పద్ధతిని తెలియజేశారు. చిన్నారులు ఆసక్తిగా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్క భారతీయుడు హక్కు అని, చిన్నతనం నుంచి ఓటింగ్ గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, వాసు, రాఘవయ్య, మస్తాన్బి, నజీరా, మంజుల, హరిత, గౌరీ, విద్యార్థులు పాల్గొన్నారు. from Sri Gayatri High School. Today we are conducting mock election in our school on the occasion of coming assembly and parliament elections. The main objective to conduct this program in our school is to create the awareness on the voting and to create the awareness on the fundamental right of voting. That is the main objective to conduct this program in our school. So by this program, to our students, we are giving a message to the public. So voting is the fundamental right of everybody. So everybody should use that voting
ప్రజారంజక పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు వారసుడిగా చరిత్ర సృష్టించారని, ప్రభుత్వానికి వారధిగా ప్రతి వాలంటీర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త విప్ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న శాలువాలు, పూలమాలలతో సన్మానించి మొమెంటో ప్రశంసా పత్రాలను అందజేశారు. చిట్టమూరు మండల పరిధిలో ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన సేవవజ్ర, కల్లూరు మాధవి, సేవారత్న, రాయపాటి శ్రీనివాసులు, అరిగెల బాలకృష్ణ, మదనంబేటి హిందూ, ఎగుముదిరి బాబు, నందిమాల కావ్య వాలంటీర్లను అభినందించి మెమెంటో ప్రశంసాపత్రం, నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలే అండగా, ప్రజలే పొత్తుగా 2024 ఎన్నికలకు సిద్ధమైన వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకులు కామిరెడ్డి కస్తూరిరెడ్డి, పేట రాజారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు మెరగల మధుసూదన్ యాదవ్, జెడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, చిల్లకూరు కోదండరామిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, డి అనిల్ రెడ్డి, డి లోకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పి కరుణాకర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గజేంద్ర రెడ్డి, చిల్లమూరు సర్పంచ్ విజయల్ రెడ్డి, ఈశ్వరూక, సచివాలయ కన్వీనర్ పుట్టబాబు, నాయకులు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆబ్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మరి ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తాగాలన్నట్టుగా వాళ్ళ మీద ఏదో ఒకటి రెండు సార్లు పిలిపించి మాట్లాడడం, లేకపోతే వాళ్ళని గౌరవప్రదంగా బాబు ఉండండి అని తెలియజేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా మీ వ్యవస్థను తయారు చేశారంటే, ప్రజలు ముందుకు కాదు, ప్రభుత్వమే ప్రజల ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 1వ తేదీ వస్తానే మీరందరూ తలుపు కొడుతూ ఇంటికి పోయేసి తాత అవ్వలకి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. మీకోసం తెల్లవారుజామునే వాళ్ళు లేచుకొని కూర్చొని ఉంటున్నారు. అంత గొప్పగా మీరు తయారైపోయారు. ముఖ్యంగా ఈ వ్యవస్థ నేను పదే చెప్తుంటాను, ఈ వ్యవస్థకి పునాది మన గూడూరు నియోజకవర్గంలోనే పడింది. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో గూడూరు నియోజకవర్గంలో కాండ్రా అనే విలేజ్ ఉంటే అక్కడి నుంచి ఎంటర్ అవుతా వస్తుంటే పాలచెల్లపాళ్యంలో ఎక్కువ మంది నిరుద్యోగులు, అక్కా చెల్లెమ్మలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా సార్ ఉద్యోగం అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలనే ఉద్దేశంతో అడుగుతుంటే, మీరు ఎంతవరకు చదివారంటే 10th పాస్ అయ్యాము సార్, ఇంటర్మీడియట్ చదివాము, డిగ్రీ చదివినా కూడా ఉద్యోగం లేదు, ఈ రకమైన వాతావరణం చెప్తే మన కాన్స్టిట్యున్సీలోనే ఏర్పడింది. చాలా సున్నితంగా, సుదీర్ఘంగా, వివేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. మరి ఉన్న పళంగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే ప్రభుత్వానికి భారం అవుతుంది. మరి ఎలా చేయాలి? ఒక గౌరవ వ్యవస్థని వీళ్ళకి ఏర్పాటు చేద్దామని ఒక గౌరవమైనటువంటి వ్యవస్థ, క్షేత్రస్థాయిలో మొదటి వ్యవస్థ పార్టీకి, ప్రభుత్వానికి ఈరోజు మీ మీద ఆధారపడేటటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని ఆయన మనసులో నిష్ణుతులైనటువంటి వ్యక్తుల ద్వారా మరియు పదే చర్చించి మీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ పనితీరును మెచ్చుకుంటున్నాయి. తర్వాత విషయం ఆలోచిస్తే, ముందుగా మీకు మేలు జరిగిందనేది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొన్ని సత్యాలు మీతో పంచుకోదలుచుకున్నాను. ముఖ్యంగా వాలంటరీ అయిన తర్వాత, ముఖ్యంగా ఆడబిడ్డలు, వాళ్ళు కుటుంబంలో భార్య భర్తలతో కొంచెం ఇబ్బందికరమైన వాగ్వివాదం, ఇగో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎప్పుడైతే మీకు 50 ఇళ్ళు ఇచ్చామో, 50-60 ఇళ్ళు ఇచ్చిన తర్వాత అదే మీ ప్రపంచం అయింది. ఆ ప్రపంచం మీరు చూసిన తర్వాత, అన్ని కుటుంబాలు మీరు చూసిన తర్వాత, వైసీపీ పరిపాలనలో ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగాయని, అనేక మంది ముస్లింల ప్రాణాలు తీశారని, రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఈ దాడులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మనుబోలు గ్రామంలోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూర్ మీరా, నెల్లూరు పార్లమెంటరీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి మైనుద్దీన్, గూడూరు నియోజకవర్గ మైనారిటీ సంఘం అధ్యక్షులు అబ్దుల్ రహీం, టీడీపీ సెల్ మైనారిటీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమీర్ బాషా, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్తలు
పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, శాలివాహన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు మధునాయుడు, ఆంజనేయులు, మనుబోలు పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, కోదండరామిరెడ్డి, చెల్లగిరి చిట్టిబాబు మరియు నియోజకవర్గంలోని పలువురు మైనారిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ మైనారిటీ సెల్ మీటింగ్ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. దానికి రాష్ట్ర పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తక్ అహ్మద్ గారు వచ్చారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నాజుల్ మీరా గారు వచ్చారు, ఆయన పోలీస్ అకాడమీ మాజీ చైర్మన్ కూడా, కార్పొరేషన్ చైర్మన్. మేము ఊహించినంత మంది మైనారిటీ సోదరులు వచ్చారు. వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడే వెంకటాచలంలో ఈయన పోలీస్ అధికారులు, కాకానికి వందల అధికారులు కరుపుల్లో ఒక ముస్లిం బిడ్డని, వెంకటాచలంలో ఒక ముస్లిం బిడ్డని పొట్టును పెట్టుకున్నారు. కానీ వాళ్ళని కనీసం పరామర్శించేదానికి కూడా ఆయన మంత్రికి మనసు రాలే. ఆయన్ని ప్రమోషన్ ఇచ్చి పొదలకూరులో ఏ ఎస్ఐ అయితే కొట్టి చంపేశాడో పొదలకూరు తీసుకుపోయాడు. పొదలకూరులో ఒక దళిత బిడ్డను చంపేసేసాడు. అటువంటి ఘోరాలు నేరాలకి కాకానికి వద్దనండి మద్దతు ఇస్తున్నాడు, అనుభవించి తీరుతాడు. ఈరోజు ముస్లిం ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు అందరూ ఏకదాటి మీద వేడికి రావడమే గోవర్ధన్ రెడ్డి నినాదం నాగుల మీరే గారు చెప్పారు, గోబ్యాక్ అని. తప్పదది, డెఫినెట్గా అతనికి ఓటమి తప్పదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఈయన చేసిన దోపిడీ, ఈయన చేసిన నేరాలు, ఈయన పట్టణ పెట్టుకున్న మనుషుల ప్రాణాలు, ఇదన్నిటి మీద డెఫినెట్గా విచారణ జరిపిస్తాం. తాడో పేడో తేల్చుకుంటాం. శిక్ష అనుభవించక తప్పదు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేను పెట్టిన కేసుల్లో నువ్వు తప్పించుకోలేవు, జైలుకు పోయి తీరుతావు. నువ్వు ఒక క్రూర మృగం. మోసపోయింది, మోసపూరితమైనటువంటి మాటలు విన్నాం. అన్ని వర్గాలతో పాటు మా వర్గం కూడా అధికంగా ఓట్లేసిన మాట వాస్తవం. 2024లో మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు. ఇవాళ నా మైనార్టీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు అంటున్నావేమో కానీ నువ్వు మా ద్రోహి అనుకుంటావు. 100% ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మా సంక్షేమాలను పక్కన పెట్టాడు, మా అభివృద్ధిని పక్కన పెట్టాడు, మా బిడ్డల విద్యను ఆపేశాడు, మా మైనార్టీ కార్పొరేషన్ నిధులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి మా ముస్లింల మీద నిర్దాక్షిణ్యమైనటువంటి దాడులు చేసి మా గొంతుకులు కోసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రేపు ఓడించడంలో ముస్లింలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, నిరంకుశమైనటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా మరి రేపు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమైనటువంటి ఆలోచన అన్ని వర్గాలతో పాటు మా ముస్లిం వర్గానికి కూడా ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కాకన గోవర్ధన్ రెడ్డి చేసే అక్రమాలకు, అకృత్యాలకు అంతు లేకుండా పోయి యాష్ వదలడు, గుట్ట వదలడు, కొండ వదలడు, చెరువు వదలడు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తే ఇవాళ అతని అక్రమాల మీద మడమ తిప్పకుండా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల ఆస్తులు కాపాడటానికి వాళ్ళ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఓటమి చెందిన ఈరోజు సర్వేపల్లికి 94-99 ఆయన గెలిచి 3 దఫాలుగా మంత్రి ఉండి ఈ నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చూసినా అది చంద్రమోహన్ రెడ్డి గారే కనపడతారు. ఈ రోజున ఆయన అలిసిపోయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ రోజున మా పక్షాన వాళ్ళ ప్రజలందరూ కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సర్వేపల్లిలో ఓ బ్యాక్ గోవర్ధన్ రెడ్డి అనేటువంటి నినాదంతో అత్యధికంగా మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మద్దతు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంపీ నెల్లూరు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జన్మదినోత్సవం మంగళవారం కావడంతో పాకాడులోని ఆయన స్వగృహంలో పెద్ద ఆయన సతీమణి మాజీ మంత్రివర్యులు నేదురుమల్లి రాజ్యలక్ష్మి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
జన్మదినోత్సవ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జనార్దన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త విప్ మేరిక మురళీధర్, వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, వాకాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాడు మండలం వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వాకాడు కోట వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయల్ పొలిటీషియన్ అంటే మొదటగా గుర్తొచ్చే గొప్ప వ్యక్తి గౌరవనీయులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన జన్మదినానికి నిజంగా మన ప్రాంతం అంతా కూడా అందరూ ఈరోజు గొప్పగా ఆయన తలుచుకుంటున్నారు. వాకాడ్ అనే గ్రామాన్ని రాష్ట్రంలో గుర్తింపజేసిన వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి, గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వారి సేవలు నెల్లూరులో ఎన్నో కుటుంబాలను ఆదరించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత అని పెద్దపీట వేశారు. ఆనాడే గౌరవనీయులు మన జనార్దన్ రెడ్డి గారు గొప్పగా పేదల్ని, బడుగు బలహీన వర్గాలని అర్థం చేసుకొని జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మైనారిటీ సోదరులకు రాజ్యసభ సభ్యులుగా, అదే రకంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ రోజే బడుగు బలహీన వర్గాల్ని గొప్పగా ఆదరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు ఆ కోవలోకి చెందుతారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెద్దలు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గూడూరులో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి కీర్తిశేషులు చెన్నకేశవుల సుధాకర్ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి అయిన చెన్నకేశవుల లలిత సహకారంతో మంచి రుచికరమైన భోజనాలను పంపిణీ చేయడం జరిగింది. ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కృష్ణ, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నారాయణ, సతీష్, కార్యనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమాత్మ యొక్క మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు కడివెట్టి చంద్ర గారు ప్రగతి సేవా సంస్థను 4 ఏళ్ళు పూర్తి చేస్తున్న 5 సంవత్సరాలకి ఎంటర్ అయింది. అనేక సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రుల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు మా కుటుంబ మిత్రుడైనటువంటి చెన్నకృష్ణ గారు, వాళ్ళ మామగారు చెన్నకేశ్వర సుధాకర్ గారు జ్ఞాపకార్థం వాళ్ళ సతీమణి చెన్నక లలిత గారు సహాయ సహకారాలతో వాళ్ళ కృష్ణ గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం చారిటీస్ ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళ తండ్రి గారికి మంచి జ్ఞాపకూర్తిగా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో శాంతి జరగాలని, మరి ఆ కుటుంబానికి ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మన ప్రగతి సేవా సంస్థ తరఫున పేదలకు, ఇక్కడ ఉండేవారికి అన్నదాన కార్యక్రమం మన చెన్నకేశ్వర కీర్తిశేషులు చెన్నకేశ్వర సారు చెన్నకేశ్వర సుధాకర్ గారి సతీమణి గారైనటువంటి లలిత గారి సహాయ సహకారాలతో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ అల్లుడు అయినటువంటి కృష్ణ గారి సమక్షంలో ఈ విధంగా మన ప్రగతి కుటుంబం సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ గారు, ముఖ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఆశ్రమంలో వారందరికీ రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జయంతి సందర్భంగా నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ ప్రారంభించారు. ముందుగా జనార్దన్ రెడ్డి చిత్రపటం వద్ద ఆయనతో పాటు కళాశాల డైరెక్టర్, అధ్యాపకులు, సిబ్బంది, వైకాపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దాదాపు 700 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు రవీంద్రారెడ్డి, కిషిందర్, వైకాపా నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, పెళ్లూరు రాజారెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, పల్లెమల్లు విజయసారథి రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు చాలా అభిమానించే రాజకీయాల్లో భక్తన్నం ప్రథమంగా ఉంటారు. ఆయనకి అంత గౌరవం ఇచ్చేవాడు. అట్లాంటి సందర్భంగా ఈరోజు ఇక్కడ 89వ పుట్టినరోజు సందర్భంగా ఈ కాలేజీకి మేము వస్తే ఎంత ఆనందంగా ఉందంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ గొప్పగా పిల్లల్ని అవేర్నెస్ చేసి 700 మంది పైన రక్తదానం ఇవ్వడం అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత పెద్ద ప్రోగ్రాంలో పాల్గొనడం. ఇది కొద్దిగా 100-100 మంది అట్లా ఉంటుంది, కానీ 700 మంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి మరి ఈరోజు రక్తం దానం చేయడం అంటే నిజమైన నివాళులు. జనార్దన్ రెడ్డి గారికి నిజమైన నివాళులు. మరి ఆ స్టాఫ్ ఆ రకంగా ఫ్యాకల్టీస్ అందరూ కూడా చేయడం ఈ సందర్భంగా వాడికి చేతులెత్తి నమస్కరిస్తూ ఇదే మంచి వాతావరణం. ఆయన ఏ రకంగా అయితే విలువలు కూడినటువంటి రాజకీయాలు ఇచ్చారో మా తరం కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు పోతే ఒక రాజకీయానికి ఒక ఔన్నత్యం ఉంటుంది, రాజకీయానికి ఒక మంచి వాతావరణం వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా ఆయన అడుగుజాల్లో నడుపుతూ ఆయన ఆశించిన విధంగా మరి ఈ కాలేజీని కానీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని తీసుకెళ్తున్నటువంటి మరి భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి వేద మంత్రాలతో లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. भगवान मंगलम मधुसूदनाय नमः। ओम सोमपायाय नमः। ओम सत्यसंधाय नमः। ओम अंभोनिधये नमः। ओम अनंताय नमः। ओम महोदधिसे नंदाय नमः। ओम सत्यधर्मिणे नमः। ओम त्रिविक्रमाय नमः। ते नमः। ओम महा ओम गहनाय ओम कृष्णाय नमः। ओम वृक्षाय नमः। ओम पुष्कराक्षाय नमः। ओम गोपते नमः। ओम वृषभा आत्मने नमः। ओम ज्योतिर्गणेश्वराय नमः। ओम विजितात्मने नमः। ओम भूतये తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని SALCEF హై స్కూల్ నందు ఎంపీడీఓ గోపీనాథ్ అధ్యక్షత వాహాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గూడూరు వైసీపీ పార్టీ సమన్వయకర్త విప్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను నిర్మించి పేద ప్రజలకు ఎంతగానో మేలు చేశారని, వారికి వాలంటీర్లందరూ రుణపడి ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాలంటీర్ల ప్రతిభను గుర్తించి వారికి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర బిరుదులు అందజేస్తున్నామని, వాకాడు మండలంలో 2 సేవావజ్ర, 5 సేవారత్న ఎన్నికైనట్లు తెలియజేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో వారిని గెలిపించుకోవాలని, శాసనసభ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం వాలంటీర్లకు ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేందుకు కొత్త సెల్ ఫోన్ తీసుకుంటారని తెలిపారు. అనంతరం వాలంటీర్లకు శాలువా కప్పి ప్రశంసా పత్రం, మెడల్ స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు
వాటంగారి వెంకటరమణయ్య, కారికాటి నిర్మల, జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఎం కిరణ్ కుమార్ రెడ్డి, బుధనం వెంకటరత్నం వాలంటీర్లు పాల్గొన్నారు. చాలా విషయాలు చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు. నేను ఒక 1 వీక్ ముందు మిమ్మల్ని అందరినీ కలిసి కొన్నిసార్లు మీకు సంబంధించిన విషయాలు, నా మనసులో ఉన్న భావనలు మీతో పంచుకోదలుచుకున్నాను. సోదరులారా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాష్ట్రంలో స్టార్ట్ అయింది. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాజకీయంగా కానీ సంక్షేమ ఫలాలు రూట్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో మరి ఎలాంటి అవినీతి లేకుండా రాష్ట్రం అనుకుంటే అక్కడ ఆర్డర్ పాస్ అయితే ఇక్కడ చేరే విధంగా ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలిగినారు అని చెప్పేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు గ్రామాల్లో ఒక వాలంటీర్ని 50 ఇళ్లకి ఇచ్చి అది నీ కుటుంబం అని చెప్పే మార్పు. వాళ్ళ ప్రపంచం ఆ 50-60 ఇళ్ళు పార్టీ రహితంగా, ప్రదేశంతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా సంక్షేమంతో కూడినటువంటి ప్రభుత్వం యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకి పంచే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థలో స్ఫూర్తివంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమం జరుపుకోవడం గత 4 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈనాడు 5వ విడత జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, గౌరవ శాసన మండలి సభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, కాబోయేటువంటి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే 3 విభాగాలుగా విభజించి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మనందరం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వాలంటీర్లలో ఒక పోటీతత్వం పెరగాల, సేవ చేసే దాంట్లో కూడా ఎవరు ఎక్కువ విభాగాల్లో మంచి పనితీరు కనబరుస్తుంటే వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ బాగానే మనం పనిచేస్తున్నాం, మనకు రాలేదనుకుంటున్నా ఈ విషయంలో మీరు చేస్తున్నటువంటి రేషన్ కార్డులు అయితేనేమి, కొత్తవి పెన్షన్లు అయితే మీరు ఈ విధంగా రకరకాల స్కీముల ద్వారా ప్రభుత్వం వారే నేరుగా ఈ యొక్క బహుమతులు నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం. వీరందరూ ముఖ్యమంత్రికి సమానం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి సన్మానం చిరు సన్మానమే అయినా అది మన పాకాడ మండల గ్రామ వాలంటీర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రంలో లేనట్టు విధంగా మన ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతోటి ఈ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రతి నిత్యం గ్రామాలలో ప్రజలతోటి మమేకమై వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ 50 ఇళ్లకో 60 ఇళ్లకో 70 ఇళ్లకో ఒక వాలంటీరు ఏ సమస్య ఉన్నా, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది మీ వాలంటీర్లే. ఎందుకంటే నిత్యం వాళ్ళ సేవలో ఏ చిన్న పనైనా పెద్ద పనైనా మీ దగ్గర చెప్పుకొని మీకు మన ప్రభుత్వం ద్వారా ఏ సంక్షేమ పథకం వచ్చినా మీ ద్వారానే మీరు తెలియజేసి అర్హులైనటువంటి అందరికీ మీరు ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన లిస్టుని మీరు ఏదైతే అధికారులకు అందజేస్తారో అదే వర్తిస్తుంది. కాబట్టి మీరే ఖచ్చితంగా ప్రజలందరూ ఎప్పుడు మీరే ప్రజల్లో ఉంటారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విష్ణు సహస్రనామం పారాయణ భక్తులచే నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి పల్లకి సేవ జరుగుతుందని అర్చకులు తెలియజేశారు.
మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా స్వామివారికి తులసి ఆకులతో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరిపించారు. అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు వియదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆమంచర్ల సుధాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి వీరు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం శాంతిని. ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ ఉదయం 7 గంటలకి క్షీరాభిషేకం, తర్వాత 9 గంటలకి 1,00,000 తులసి దళార్చన జరిగింది. తులసి దళాలతో 1,00,000 తులసి పూజలు చేసాం. ఆ తదుపరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా సహకరించారు మన మనుగోలు గ్రామవాసుల నుండి ఆమంచర్ల సుధాకర్ రెడ్డి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క కూతురు వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా సహకరిస్తూ వచ్చారు. వారికి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు వియదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా మా పనులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఓం గడోరాయ నమః, ఓం పురాంతకాయ నమః, ఓం ఇష్టాయ నమః, అంబికానాథాయ నమః, రామాయ నమః. హర హర మహా श्वेश्वराय महादेवाय त्र्यंबकाय पुराय नमो बाहुभ्यां तमन्मने प्रांकिरित्रां कुर्माकिं श्री पुरुषं जगत् शिवे उत्साहात्वाग्विषः तमोरघोरा पापकाशिनी तयायुषतो वयस्कराय चिरूढवशुबन्धात्मनेनामिकाभ्यां महात्माभिषेके विनियोगः नमः शङ्कवे च सूर्यसमप्रभाजिविघ्नं कुरु मे देवाः सर्वकार्येषु सर्वदा
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.